భారతీయ జీవిత బీమా సంస్థ నూతన పాలసీని ప్రవేశపెట్టింది. యువ టర్మ్ ప్లాన్ నెంబర్ 875 ఎల్ఐసిస్ యువ టర్మ్. ఈ పాలసీ యొక్క ప్రత్యేకత తక్కువ ప్రీమియం తోటి పేరుకు తగ్గట్టుగానే 18 నుంచి 45 సంవత్సరాల వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాండమైన టర్మ్ ప్లాన్. ఎల్ఐసిలో టర్మ్ ప్లాన్కు ప్రీమియం ఎక్కువ అనే మాటలకు సమాధానమే ఈ ప్లాన్, ఎల్ఐసిస్ యువ టర్మ్ ప్లాన్. దీని యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ చూసినట్లయితే యూఎస్పీస్, ఈ పేరుకు తగ్గట్టుగా ఈ పాలసీ యువ ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, ప్రీమియం తక్కువ రిస్క్ ఎక్కువ ఉండే టర్మ్ పాలసీ కావాలని కోరుకునే వాళ్లకు ఈ పాలసీ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పాలసీ ఇండివిజువల్, నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ప్యూర్ రిస్క్ కవరేజ్ ప్లాన్. ఈ పాలసీ 18 నుండి 45 సంవత్సరాల లాస్ట్ బర్త్డే ఉన్న వాళ్లకు ఈ పాలసీ ఇవ్వవచ్చు. టర్మ్ చూసినట్లయితే 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఈ పాలసీ ఇవ్వవచ్చు. మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ చూసినట్లయితే 75 ఇయర్స్. డెత్ బెనిఫిట్ ఆప్షన్స్ 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఆప్షన్ 1 లెవెల్ సమ్ అష్యూర్డ్, రెండోది ఆప్షన్ 2 ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్. లెవెల్ సమ్ అష్యూర్డ్ అంటే ఎంతకైతే పాలసీ తీసుకుంటామో అంతకే ఉంటుంది. ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అంటే ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతూ ఉంటుంది. 50 లక్షల పాలసీ తీసుకుంటే ప్రతి సంవత్సరం 5 లక్షల చొప్పున తీసుకున్న పాలసీ డబుల్ సమ్ అష్యూర్డ్ అయ్యే వరకు పెరుగుతుంది. కనీస సమ్ అష్యూర్డ్ 50 లక్షలు, గరిష్టం 5 కోట్లు. లైఫ్ అష్యూర్డ్ స్థితిగతులని బట్టి ఎక్కువ కూడా ఈ పాలసీ ఇవ్వటం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 2 కేటగిరీస్ ఆఫ్ ప్రీమియం. 2 కేటగిరీస్ ఉంటాయి దీంట్లో. ఒకటి స్మోకర్స్, ఇంకోటి నాన్ స్మోకర్స్. ఇది యూరిన్ ఎగ్జామ్ని బట్టి డిసైడ్ అవుతుంది కాబట్టి స్మోకర్స్ అయి ఉంటే స్మోకర్స్ అని రాయటమే మంచిది. ప్రీమియం పేమెంట్ చూసినట్లయితే సింగిల్, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది దీంట్లో. లిమిటెడ్ ప్రీమియంలో టర్మ్ 15 నుండి 40 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలు కట్టే ఆప్షన్ తీసుకోవచ్చు. టర్మ్ 20 నుండి 40 సంవత్సరాల వరకు అయితే 15 సంవత్సరాల వరకు ప్రీమియం కట్టే ఆప్షన్ తీసుకోవచ్చు. బేసిక్ సమ్ అష్యూర్డ్ చూసినట్లయితే మినిమం సమ్ అష్యూర్డ్ 50 lakhs. తర్వాత ఈ 50 lakhs టు 75 lakhs మనం మల్టిపుల్ ఆఫ్ 1 lakh 51, 52 lakhs, 53 lakhs అట్లా ఇవ్వచ్చు. అదే 75 lakhs దాటితే 1.5 crores వరకు మల్టిపుల్ ఆఫ్ 25 lakhs అంటే 75, 1 crore, 1.25 crores అట్లా ఇవ్వాలి. 1.5 crores నుంచి 4 crores వరకు 50 lakhs మల్టిపుల్స్లో ఇవ్వాలా. 4 crores దాటితే 1 crore ఇవ్వాలా. ఇక డెత్ బెనిఫిట్స్ చూసినట్లయితే లెవెల్ సమ్ అష్యూర్డ్, ఎంతకైతే బీమా చేశారో బీమా మొత్తం నామినీకి ఇవ్వబడుతుంది. డెత్ బెనిఫిట్స్లో లెవెల్ సమ్ అష్యూర్డ్లో. ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్, పాలసీ తీసుకున్నప్పటి నుండి 5 సంవత్సరాల వరకు తీసుకున్న బీమా కవరేజ్ అలాగనే ఉంటుంది, సేమ్ ఉంటుంది. కానీ ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్లో 6వ సంవత్సరం నుండి 15 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం బీమా మొత్తం 10% పెరుగుతూ ఉంటుంది. తీసుకున్న మొత్తానికి డబల్ అయ్యే వరకు ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఈ లోపు దురదృష్టవశాత్తు రిస్క్ జరిగితే పెరిగిన బీమా మొత్తం నామినీకి ఇవ్వబడుతుంది. ఇక ఈ పాలసీ ఎందుకు తీసుకోవాలి అనుకున్నట్లయితే కుటుంబ ఆర్థిక నష్టాన్ని నివారించటం. రెండోది అనుకోని విపత్తు జరిగితే ఈ కాలంలో ముఖ్యంగా యువత ఈఎంఐలపై చాలా లోన్లు తీసుకుంటున్నారు, అవి తీర్చటం. ఇతర వాటితో పోలిస్తే తక్కువ ప్రీమియము ఈ టర్మ్ ప్లాన్లో ఉంది ఫ్రెండ్స్. నాలుగోది వెరీ ఫ్లెక్సిబుల్ మోడ్ ఆఫ్ పేమెంట్.
ఫ్లెక్సిబుల్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, సింగిల్ ప్రీమియం, మనం తక్కువ ప్రీమియం తోటి కూడా కట్టవచ్చు. 5 లెవెల్ బీమా మొత్తం ప్రతి సంవత్సరం పెరిగే బీమా ఆప్షన్ ఉండటం, ఈ రెండు దీంట్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.